ఎదురుగా మందు సీసా ఆ సిగరెట్ పెట్టుకుని ఇంకా తాగలేదని అబద్ధం చెప్తున్నావా? ఏమ్మా విజయశాంతి, ఇప్పుడేమంటావు? వాడికి తల్లంటే ఎంతో ప్రేమ, వారి చేతుల మీదుగానే ఆబ్దికం జరగాలి, నాకు మాటిచ్చారు కదా ఒప్పుకోండి అంటే నీకిచ్చిన మాట కోసం ఒప్పుకున్నాను. చూసావుగా, ఇది వీడి బుద్ధి, ఇది వీడి పద్ధతి. ఇప్పుడేం చేయమంటావు? ఇప్పుడు కూడా వాడి చేతుల మీదుగానే ఆబ్దికం జరిపించమంటావా? నిజం చెప్తాను మే, నేను తాగలేదు. మే. రేయ్, మాట్లాడావంటే చంపేస్తాను. నోర్మోయ్. నీకు అప్పుడే చెప్పాను, నా భార్యకు జరిగే ఈ ఆబ్దికం విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మళ్ళీ నాకు కనిపించడానికి వీల్లేదు అని. ఈ క్షణంతో నీకు ఈ ఇంటికి రుణం తీరిపోయిందిరా. అన్నా, ఈ క్షణంతో నువ్వు చచ్చావు అంతే. అన్నా, ఈ ఇంట్లో నీలాంటి వాడు బ్రతికాడు అంటానికి గుర్తుగా నీ ఫోటో ఒకటి గోడకు పెట్టి దండేసుంటుంది. ముందు నడవరా బయటికి. ఓయన్నా, నా మాట ఇన్నన్నా. ఏందన్నా ఇట్లంతా చేస్తుండవు నువ్వు? నువ్వు మాట్లాడుకో. మీరందరూ చెప్పబట్టే కదా వాడికి అవకాశం ఇచ్చాను. నిలబెట్టుకున్నాడా? వాడికి అవకాశం ఇచ్చే ముందే చెప్పాను, పొరపాటును కూడా ఏ చిన్న తప్పు జరగకూడదు అని. చాలా పెద్ద పొరపాటు చేశాడు. పొరపాటు కాదిది, పాపం చేశాడు. కన్న తల్లికి పూజ జరగాల్సిన చోట తాగేసి ఎలా కూర్చుంటాడు వీడు? అయ్యో, నేను నిజంగా తాగలేదు నాన్న. ఛ, వీడు ఈ విధంగా తాగేసి తూలుకుంటూ పూజలో కూర్చుంటాడా? ఆ మత్తులోనే వాళ్ళమ్మకి పిండం పెడతాడా? ఇలాంటి వాడు ఉంటే ఏంటి, చస్తే ఏంటి? రేయ్, నడవరా బయటికి. నేను నిజంగా తాగలేదు నాన్న. బయటికి. అన్నా, అన్నా, నేను చెప్పేది నన్నా.